తమిళనాట రాజకీయాలు ఎట్లున్నాయంటే కొట్టుకుంటే మనమే కొట్టుకోవాలి, తిట్టుకుంటే మనమే తిట్టుకోవాలి, నడుమిట్ల మూడో మనిషి రావద్దు అన్నట్టుంది. అవు ఓ roku డిఎంకే, ఇంకో roku అన్నా డిఎంకే నడుమ పోటీ గట్టిగా నడుస్తుంటే కొత్తగా పార్టీ పెట్టి 100కు మీద సీట్లు సంపాదించిన విజయ్ అన్నకు ఇప్పుడు సర్కార్ను ఏర్పాటు చేసుడే పెద్ద కష్టమవుతున్నదబ్బా. ఇక ఇయ్యాలేం నడిచిందంటే టీవీ సీరియళ్ల లెక్కనే తీగ సాగిన తమిళ రాజకీయాలు జరంతా నిమ్మలమైనాయి. విజయ్ అనే నేను అనుకుంటా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లైన్ క్లియర్ అయింది దళపతికి. నిన్న మొన్నటి దానిక ఒక షై పార్టీల పట్టు మీదనే ఉన్న దళపతి టీవీకే పార్టీకి ఇప్పుడు ఎర్రన్నలు వీసీకే పార్టీల పట్టు కూడా దొరుకుడుతోని మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు దొరికినట్టే. పొద్దంతా మీటింగులు పెట్టుకుని పొద్దుముకి టీవీకేతోని పొత్తు కూడతాం అనేటాళ్లకు 118 మంది ఎమ్మెల్యేల పేర్లున్న పేపర్లు పట్టుకుని ముచ్చటగా మూడోసారి గవర్నర్ సల్తానికి పోయిండు దళపతి విజయ్ అన్న. కమ్మలు మర్యాద తిరిగేసి తమిళనాడులో సర్కారును నడిపించేందుకు చెవులు ఊపిండట గవర్నర్ సార్ సుధా. ఇంకేముంది, ఇక రేపో ఎల్లుండో విజయ్ అన్న విజిల్ మోగుద్ది. విజయ్ అనే నేను అనుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నట్టు. అయితే దళపతి విజయ్ అన్న టీవీకే పార్టీ తరపుకించి పోటీ చేసి 108 మంది ఎమ్మెల్యేలు అయితే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఇన్ని చిన్న చిన్న పార్టీలు తలా ఇన్ని సీట్లు పంచుకున్నాయి. కాకుంటే ఎవరికి ప్రభుత్వాన్ని పెట్టేందుకు సరిపోయేటన్ని సీట్లు రాలే. లెక్కకైతే 118 మంది ఎమ్మెల్యేల అండ ఎవరికుంటే వాళ్ళే సీఎం అయ్యేది. ఎవరికి సరిపోని సీట్లు రాకుంటే అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చిన టీవీకే విజయ్ అన్న మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా అటెంక ఎమ్మెల్యేలను కూడగొట్టుకుంటానంటే ససేమిరా అన్నాడు గవర్నర్ సారు. 2 మాటలు పోయినా ఉత్తపనే అయింది. ఆఖరికి 3 వద్దులకు ఎర్రజెండా పార్టీలు వీసీకే పార్టీ కలిసి వస్తాం అనేటాళ్లకు తవ్వ సాఫ్ అయింది అన్నట్టు. ఇన్ని వద్దులకు సీఎం కుర్చీలకు ఎక్కేందుకు తవ్వ సాఫ్ అయింది అన్నట్టు విజయ్ అన్నకు. ఇక ఇయాటికైతే ఇంతే. ఇక రేపు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతా కుల్లం కుల్ల చెప్పుకుందాం.